అన్నిటికన్నా ముఖ్యంగా బెర్రీస్లో ఎక్కువ ఉంటుంది. లైక్ బ్లూబెర్రీ, డార్క్ బెర్రీస్ మనకి, స్ట్రాబెర్రీస్ మనకి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెర్రీస్లో ఎక్కువ దొరుకుతుంది యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ అందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నట్స్ కావచ్చు అండ్ డార్క్ చాక్లెట్స్ కావచ్చు, అందులో ఎక్కువ ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా మనము కనుక ఎక్కువ మళ్ళీ చెప్పా కదా చాక్లెట్స్ కానీ లేకపోతే వాళ్ళు మనకి బ్లూబెర్రీ ప్రతి సిటీలో కామన్ దొరకటం. బయట బ్లూబెర్రీ మీరు ఒక 50 గ్రాములు తీసుకోవాలంటేనే 600-700 ఇస్తారు మీకు. చిన్న డబ్బా 700 ఇస్తారు. అది మనకి పెద్ద కావాలి. ఎప్పుడైతే మన యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వమో మన డిప్రెషన్ మన కంట్రోల్లో ఉండదు. సో యాంటీ ఆక్సిడెంట్స్లో మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్లో మేజర్గా చెప్పాలి అంటే చాలా ఫంటాస్టిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అందులో మీకు కొంత అల్టిమేట్ ప్రొడక్ట్స్ చూపిస్తాను క్లియర్గా. అందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల చూడండి అసలు మనకు ఉండే బెనిఫిట్స్ చూడండి. మన యవ్వనాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మన వయసు పెరుగుతుంది, యవ్వనంగా ఉంటాం. ఇది యాక్చువల్గా ప్రతి ఒక్కరి కోరిక, వయసు పెరగాలి కానీ కనబడకూడదు. మరి ఏదో చేయలేదానికి. అండ్ దాంతోపాటు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ లోపల మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే వీక్ అవుతుందో దాన్ని మనం రెస్ట్ కాకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్ రాకుండా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. థింకింగ్, యాక్చువల్గా మనం వయసు పెరిగే కొద్దీ మతి మరుపు పెరుగుతూ ఉంటుంది. ఆ మతి మరుపుని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అవ్వాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అండ్ దాంతోపాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూమర్స్లో ఇవాళ చెప్పాలంటే క్యాన్సర్ ట్యూమర్స్ చాలా ఉన్నాయి, కొన్ని వేల రకాలు ఉన్నాయి. అలా డెవలప్ కాకుండా మన బాడీ హెల్తీగా ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అండ్ మన లైక్ ఈ సిగరెట్స్ నుంచి కానీ స్మోకింగ్ నుంచి కానీ కొద్దిగా మన బాడీ హెల్తీగా మారాలి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కొద్దిగా హెల్తీగా మారాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మన దగ్గర ఉన్న బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్లో మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది. సో హెర్బల్ లైఫ్లో నైట్ వర్క్స్, అందులో మనకి ఎలార్జినిన్, ఎల్-సూప్రలైన్, విటమిన్ ఏ, విటమిన్ సి, ముఖ్యంగా ఆల్ఫా-లిపిక్ యాసిడ్, ఎలార్జినిన్, విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఏదైతే రికమెండెడ్ ఆర్డీఏ మనకి ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మొత్తం ఫాలో అవుతుంది. రాత్రి పడుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, సో ఫంటాస్టిక్గా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు క్లియర్గా చెప్పాలి అంటే. అండ్ ఇది కూడా డైరెక్ట్గా రిలేట్ అవుతుంది మీ ఎమోషనల్ హెల్త్కి. అండ్ దీంతో పాటుగా చెప్పినట్టు బి వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. మన బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేసేది బి వైటమిన్స్. మన ఎనర్జీ లెవెల్స్ని కూడా రెగ్యులేట్ చేసేది బి వైటమిన్స్. అన్నిటికన్నా ముఖ్యంగా న్యూరో ట్రాన్స్మిటర్, అంటే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి మెసేజ్ పాస్ అవ్వాలి, ఎనర్జీ పాస్ అవ్వాలి, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మన బాడీకి బి వైటమిన్ కావాలి. రెగ్యులర్గా చెప్తే హోల్ గ్రెయిన్స్లో, ఎగ్స్లో, లీఫీ గ్రెయిన్స్లో మనకు దొరుకుతుంది బి వైటమిన్స్. దీంతో పాటు మనకి బి వైటమిన్స్ మనకి మల్టీవిటమిన్స్ దొరుకుతుంది క్లియర్గా. సో కాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, మరి మీరు ప్రతిరోజు యాడ్ చేసుకున్నారు, యాడ్ చేసుకోవట్లేదా. అండ్ మనకున్న సప్లిమెంట్స్ చూడండి చాలా ఫంటాస్టిక్ లీడ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా మీరు కనుక గమనిస్తే వెనకాల మీకు ఒక ఫీల్ యాంగిల్ మీకు వస్తుంది క్లియర్గా. ఇట్లా మీరు నీట్గా ఫీల్ చేశారు అనుకోండి, దీని లోపల సపరేట్ లేబుల్ ఒకటి యాడ్ అయ్యింది. సో కొత్తగా మనకంటే 30 days మనకి మనీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, సో ఈ మొత్తం కూడా మీకు వెనకాల అయితే కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. అది మీరు చూడొచ్చు. 50 ప్రొడక్ట్స్ కొత్తగా కంపెనీ యాడ్ చేసింది. సో వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్, సో మీకు కొత్తగా ఎవరైతే కనెక్ట్ అయ్యారో, మీ కోర్స్ ఎవరైతే ఉన్నారో కాల్లో వాళ్ళ దగ్గర సంబంధించి ప్రోగ్రామ్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో 22 వైటమిన్స్ ఉన్నాయి మల్టీవిటమిన్లో క్లియర్గా చెప్పాలి అంటే. సో పుష్కలంగా అంటే మనకు కావాల్సిన ఒక 7 డిఫరెంట్ కలర్ ఫ్రూట్స్, 7 డిఫరెంట్ కలర్ వెజిటబుల్స్, అందులో నుంచి ఈ బి వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి మనకి ఈ హెర్బల్ మల్టీవిటమిన్ సప్లిమెంట్లో. అండ్ దీంతో పాటు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ కూడా కావాలి, బికాస్ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు చెప్పాక దాకా మన బాడీ టెంపరేచర్ మారిపోతూ ఉంటుంది. సో వాటర్ లెవెల్స్కి ముఖ్యంగా చెప్పాలి అంటే డిపెండ్స్, మీ డైట్ దగ్గర డిపెండ్ అవుతుంది. ఓవరాల్గా 20 కిలోల వెయిట్కి 1 లీటర్ వాటర్ కావాలి. హెల్త్ ఛాలెంజ్ రాకుండా కూడా మనం వాటర్ తీసుకుంటే మనం హెల్తీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అందులో మనకి తీసుకుంటున్న వాటర్లో ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ యాడ్ చేసుకుంటే కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. బికాస్ మూడ్ స్వింగ్స్ వస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. దీంతో పాటు మనకి లో కాన్సెంట్రేట్ యాడ్ చేసుకోండి. బికాస్ న్యూట్రిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆ న్యూట్రిషన్ మన బాడీకి అబ్జర్వ్ అవ్వాలి. అది అబ్జర్వ్ అవ్వాలి అంటే ఎలో కాన్సెంట్రేట్ చాలా ఇంపార్టెంట్. మీకు అబ్జర్ప్షన్ లెవెల్ పెంచడం కోసం మీకు బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు హైడ్రేట్, ఇందులో కూడా విటమిన్ చూడండి. హైడ్రేట్లో ముఖ్యంగా B1, B2, B12, కాల్షియం డెఫిషియన్. ముఖ్యంగా బి వైటమిన్స్లో ఎక్కువగా ప్రొవైడ్ చేసేది హైడ్రేట్. ఇవి బాగా వీక్ ఉన్నప్పుడు, మూడ్ స్వింగ్స్ జరుగుతున్నప్పుడు నాట్ ఓన్లీ మల్టీవిటమిన్, మీరు యాడ్ చేసుకోవాల్సిన హైడ్రేట్ 1 లీటర్.
బాటిల్లో ఒక హైడ్రేట్ ప్యాకెట్ తీసుకొని స్లోగా తాగుతూ ఉండండి. మీ మూడ్ స్వింగ్స్ చూడండి, ఆటోమేటిక్గా స్లోగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీ ఎమోషనల్ స్టేట్ మీ బ్యాలెన్స్లో ఉంటుంది క్లియర్గా చెప్పాలి అంటే. అండ్ దీంతో పాటు మనకి కాల్షియం ఉంది, మెగ్నీషియం కూడా ఉంది హైడ్రేట్లో మనకి. ఆరెంజ్ ఫ్లేవర్లో మనకి అవైలబిలిటీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన మూడ్ మనం కోల్పోతూ ఉంటాం. దట్ ఈస్ ద మేజర్ రీజన్. మీ షుగర్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మీ మూడ్ స్వింగ్స్కి. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. డైలీ 16-17 గ్రాములు చాలా బాగా మనకి నాకన్నా ఎక్కువ అవసరం మన బాడీకి. దాని తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకోండి క్లియర్గా. అండ్ దాంతోపాటు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్లో కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్లో లైక్ ముఖ్యంగా డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి హార్మోన్స్ మనకి వర్క్ అవ్వాలి అంటే ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ కూడా వ్యక్తి తగ్గట్టుగా, మన వెయిట్ తగ్గట్టుగా 1 kg వెయిట్కి 0.8 grams నుంచి 1.5 grams ప్రోటీన్ కావాలి. అందులో మనకి ఫార్ములా వన్ వెయిట్లో ఒక 9 grams దొరుకుతుంది ప్రోటీన్. అది సరిపోదు కాబట్టి అదనంగా మనం ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుంటాం. ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్లో 5 grams దొరుకుతుంది ప్రోటీన్ మనకి. సో మీ బాడీ వెయిట్కి ఎంత కావాలో ప్రోటీన్ కోచ్ చెప్తారు, అది ఫాలో అవ్వండి. మీరు 70 కిలోలు వెయిట్ ఉన్నారు అనుకోండి, 70 గ్రాములు కావాల్సిందే పర్ డే. 80 కిలోలు వెయిట్ ఉంటే 80 గ్రాములు కావాల్సిందే పర్ డే ప్రోటీన్. దాన్ని ట్రాక్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎంత, లంచ్లో ప్రోటీన్ ఎంత, డిన్నర్లో ప్రోటీన్ ఎంత. ఇన్ బిట్వీన్ స్నాక్స్ తీసుకుంటున్నా కూడా ఆ స్నాక్లో ప్రోటీన్ రిచ్ స్నాక్స్ ఏదైతే ఉన్నాయో అది యాడ్ చేసుకోండి. అండ్ ప్రోటీన్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. దీంతో పాటు ప్రోబయాటిక్ చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్పినట్టు సెల్కి కమ్యూనికేషన్ లేకపోతే ఏం జరిగింది, బ్యాక్టీరియా పెరిగింది. మన బ్యాక్టీరియా పెరిగినప్పుడు హెల్తీగా మనం కాపాడుకోవాల్సింది ఏంటి, ప్రోబయాటిక్స్. ఎప్పుడైతే ప్రోబయాటిక్ ఇస్తామో మన గట్ హెల్త్ బాగుంటుంది. అండ్ ప్రోబయాటిక్స్ ముఖ్యంగా మనకి సింప్లీ ప్రోబయాటిక్ ఉంది. మన సింప్లీ ప్రోబయాటిక్ ఒక ప్యాకెట్లో 2 billion హెల్దీ బ్యాక్టీరియా కల్చర్స్ మనకు ఉన్నాయి. అండ్ మనకి ఇది BC30 ఫార్ములా ఫాలో అవుతుంది. అంటే ఎంత హీట్లో తీసుకున్నా, ఎంత కూల్లో తీసుకున్నా 70%, 140 కోట్ల బ్యాక్టీరియా కల్చర్స్ మన బాడీలో తెలుసు. 200 కోట్ల బ్యాక్టీరియా కల్చర్స్ ఈచ్ ప్యాకెట్లో బయటకి 70% అండ్ బియాండ్ వెళ్తుంది. సో మీరు యాడ్ చేసుకోవచ్చు మీ డైట్లో. అండ్ దాంతోపాటు హోల్ ఫుడ్స్ యాడ్ చేసుకోండి. తీసుకుంటున్న ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కట్ చేసి షుగర్ యాడ్ చేసి అలా కాకుండా హోల్ ఫుడ్స్ని, హోల్ ఫ్రూట్స్ని, హోల్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. మీ ఎమోషనల్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మైండ్ఫుల్ ఈటింగ్ పెంచుకోండి. మీకు ఎమోషన్ డిస్పాండిల్ అవుతున్నప్పుడు ఎక్కడ ట్రిగర్ అవుతుంది, ఎందుకు అంటే ఆకలి అవుతుంది కాబట్టి తింటున్నారా, తినాలి కాబట్టి తింటున్నావా, మైండ్లెస్ ఈటింగా, మైండ్ఫుల్ ఈటింగా, చాలా ఇంపార్టెంట్. అదొకటి బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీ మీల్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కాదు, హంగ్రీగా ఉంటాం అంటే ఎక్కువసేపు తినకుండా ఉంటాం కాదు, అలా చేయమాకండి. ప్రాపర్గా ఒక టైమింగ్ సెట్ చేసుకొని ఆ టైమింగ్లో మన బాడీకి ఏదైతే కావాలో ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ హెల్తీగా యాడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి కంపల్సరీగా. ఇంకా చెప్పినట్టు omega-3, B వైటమిన్ సప్లిమెంట్స్, మెగ్నీషియం లైక్ మనకి హైడ్రేట్, omega-3 సప్లిమెంట్, నైట్ వర్క్స్, మల్టీవిటమిన్ చాలా పుష్కలంగా పనిచేస్తుంది మనకి మన ఎమోషనల్ హెల్త్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే. సో యాడ్ చేసుకోండి మీ రెగ్యులర్ డైట్లో. లైఫ్ స్టైల్ దానిలో కొద్దిగా వర్కౌట్స్ యాడ్ చేసుకోండి. కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఫిజికల్ యాక్టివిటీ హెల్తీగా చేస్తున్నప్పుడు మీ మూడ్, మీ స్ట్రెస్ లెవెల్స్ కొద్దిగా ఎన్హాన్స్మెంట్తో మారుతుంది క్లియర్గా. ప్రాపర్ మీల్ ప్లాన్ని మీ కోచ్ దగ్గర కూర్చొని బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా మన మైండ్, మన బాడీ రెండింటికి కనెక్షన్ ఉంది స్టార్టింగ్ చెప్పినట్టు. ఆ కనెక్షన్ హెల్తీగా కాపాడుకోండి క్లియర్గా. అన్నిటికన్నా ముఖ్యంగా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా నెససరీ అయ్యేది. మన మెంటల్ హెల్త్కి, మన ఓవరాల్ వెల్నెస్ హెల్త్కి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే మన జీవితంలో కొన్ని కంట్రోల్ ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో లేనిది మన పాస్ట్, మన ఫ్యూచర్, మన యాక్షన్స్, మన ఒపీనియన్స్, జనాలు ఏమనుకుంటున్నారు, పీపుల్ ఎలా మన గురించి ఆలోచిస్తున్నారు, దాని అవుట్కమ్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండదల్లా నా మైండ్, నా బౌండరీస్, నా థాట్స్, నా యాక్షన్స్, నేను పెట్టుకున్న గోల్స్, నేను ఎనర్జీ కోసం ఏదైతే ఫుడ్ ఇస్తున్నానో అది, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎలా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేస్తున్నాను, ఇది నా కంట్రోల్లో ఉంది. ఆల్వేస్ మన కంట్రోల్లో ఉన్న థింగ్స్ని ఏదైతే ఉన్నాయో యాడ్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.